పాకిస్తాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్లో ఉన్నటువంటి అంటే ఆర్మీ హెడ్ క్వార్టర్స్కి కూతవేట దూరంలో ఉన్నటువంటి నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై డ్రోన్ అటాక్ చేసింది. చాలా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినట్టుగా తెలుస్తోంది పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్కి. నిజానికి ఇది మూలిగే నక్కపై తాటిపడినట్టుగా ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా భారత సైన్యం కూడా నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేసింది. చాలా వరకు దెబ్బతీయగలిగింది. అదొక్కటే కాదు, దాదాపుగా 12 స్థావరాలపైన సైనిక స్థావరాలపైన అప్పట్లో ఆపరేషన్ సింధూర్ టైంలో భారత్ దాడి చేసింది. ఆ రిపేర్ను ఇప్పుడిప్పుడుగా దాన్ని సరి చేసుకుంటున్నటువంటి తరుణంలో మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్తో ఈ ఉద్రిక్తతలు మొదలయ్యి దాడులు చేస్తున్నారు. ప్రతిదాడులు కూడా జరుగుతున్నాయి. కానీ ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నటువంటి దాడుల్ని పాకిస్తాన్ ఊహించలేకపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఒక ప్రొఫెషనల్ ఆర్మీ ఉంది. అంటే ఆఫ్ఘనిస్తాన్ సైన్యంతో కంపేర్ చేసుకుంటే డెఫినెట్గా సంఖ్యాపరంగా కానీ బలం పరంగా కానీ డెఫినెట్గా పాకిస్తాన్ సైన్యం గొప్పదే నెంబర్ వైజ్. కానీ ఆఫ్ఘనిస్తాన్ సైన్యం చేస్తున్నటువంటి తాలిబాన్లు చేస్తున్నటువంటి దాడుల్ని ఆపలేకపోతోంది పాకిస్తాన్. దాంట్లో ఆ ప్రభావమే నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పైన మనకి చాలా స్పష్టంగా కనబడింది. అక్కడొక్క చోటే కాదు, క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి జరిగింది. అలాగే ఖైబర్ పఖ్తుంఖ్వాలో కూడా పలు కీలకమైనటువంటి పాకిస్తాన్ సైనిక స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్టు తాలిబాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన కూడా చేసింది. నిజానికి గెరిల్లా వార్ఫేర్లో తాలిబాన్లు సిద్ధహస్తులు. ఎప్పుడు అటాక్ చేస్తారు, ఏ విధంగా అటాక్ చేస్తారు అనేది ఊహించడం చాలా కష్టం. కన్వెన్షన్ వార్లో మిసైల్స్ దాడి చేయడం ఇవన్నీ కూడా పాకిస్తాన్కి కొంతవరకు అవగాహన ఉంది. కానీ గెరిల్లా వార్ఫేర్ అనేది పాకిస్తాన్ సైన్యానికి పెద్దగా అలవాటు లేనటువంటి విషయం కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ దాడుల్ని సరిగ్గా తిప్పికొట్టలేకపోతుంది పాకిస్తాన్. ఎక్కడ ఎటువైపు నుంచి దాడులు జరుగుతుందో, ఏ సైనిక స్థావరంపై దాడి జరుగుతుందని చెప్పి పాకిస్తాన్ అంచనా వేయలేకపోతోంది. ఆపరేషన్ సింధూర్లో తగిలినటువంటి దెబ్బల్ని ఇప్పుడిప్పుడే మాన్పుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇంకా కొన్ని పూర్తిగా రిపేర్ కాలేనటువంటి పరిస్థితి. అలాంటి తరుణంలో మరోసారి ఆఫ్ఘనిస్తాన్తో ఉద్రిక్తతలు ఒక విధంగా చెప్పాలంటే పార్షియల్ వార్, ఆల్అవుట్ వార్ అని చెప్పలేము, పార్షియల్ వార్ జరుగుతోంది, ఉద్రిక్తతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖవాజా ఆసిఫ్ కొద్ది రోజుల కింద ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. చాలా పెద్ద ఏరియా అది కవర్ చేయలేకపోతున్నాం, టూ లార్జ్ టు కవర్, ఆఫ్ఘనిస్తాన్ని అడ్డుకోలేకపోతున్నాం అని చెప్పి స్వయంగా డిఫెన్స్ మంత్రి, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫే తన గోడు వెలబోసుకున్నాడు. అలాగే మా సైన్యం దగ్గర కొన్ని వెపన్స్ పాకిస్తాన్ సైన్యం దగ్గర ఉన్నటువంటి వాటికంటే కూడా చాలా ఖరీదైనటువంటి వెపన్స్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉన్నాయి అని చెప్పి ఖవాజా ఆసిఫ్ చెప్తున్నారు. అంటే ఎవరో ఆఫ్ఘనిస్తాన్ని వెనకుండి సపోర్ట్ చేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారో తెలియదు, బట్ డెఫినెట్గా ఆఫ్ఘనిస్తాన్కి వెనకుండి సపోర్ట్ అయితే నైతిక మద్దతు లభిస్తోంది, ఆయుధాల పరంగా మద్దతు లభిస్తోంది, అలాగే ఆర్థికంగా కూడా ఆఫ్ఘనిస్తాన్కి మద్దతు లభిస్తున్నట్టుగా ఉంది. దీంతో ఏ దాడి చేసినా కూడా సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ని ప్రపంచం ముందు ఎక్స్పోజ్ చేస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ సైన్యం. దీంతో ఎప్పుడు ఏ క్షణాన ఏ సైనిక స్థావరంపై దాడి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకో పక్క టీటీపీ తెహ్రికే తాలిబాన్ పాకిస్తాన్ కూడా దాడులు చేస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ మధ్య కాస్త దూకుడు తగ్గించింది. కానీ కొద్ది రోజుల కిందటే దాదాపుగా 16 పట్టణాల్లో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ జెండాలు కూడా పాతి వెళ్ళిపోయారు. చాలా పట్టణాలు ఇప్పటికి కూడా వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి బలూచిస్తాన్ ప్రావిన్స్లో. దీంతో ఇది ఎలా హ్యాండిల్ చేయాలనేది అర్థం కావట్లేదు అటు ఆసిమ్ మునీర్కి కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నటువంటి షహబాజ్ షరీఫ్ కానీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.